బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పార్లమెంట్ లో మోదీతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు రావాలంటూ కూడా ఆహ్వానం అందించారు. పలు అంశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్టుగా తెలుస్తోంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తోనూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి మోదీతో భేటీ అయ్యారు. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఆహ్వానాన్ని మోదీకి అందజేశారు. ఇతర కేంద్ర మంత్రులు ఇటు అశ్విని వైష్ణవ్, రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా అమిత్ షాతో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి కూడా ఆయన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానాన్ని పత్రికను అందజేయనున్నారు. ఏదైతే 8, 9, 2 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు ఇటు దేశవ్యాప్తంగా ఉన్న సీఎంలను, గవర్నర్లను, ముఖ్య నేతలందరినీ కూడా ఆ సమ్మిట్ కి హాజరు కావాల్సిందిగా కూడా ఇప్పటికే ఆహ్వానాలు పంపడం జరిగింది. ఈ రోజు ప్రధానితోటి భేటీ అయ్యి ఆయన 2047 విజన్ రైజింగ్ తెలంగాణకు సంబంధించిన ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, రాష్ట్రంలో కేంద్రం నుంచి రావాల్సిన వాటాలు, ఇతర అంశాలపైన కూడా ఆయన మోదీతోటి చర్చించినట్టు సమాచారం వల్ల. అంటే ఈ రోజు ఇంకా ఎవరెవరిని కలవబోతున్నారు రేవంత్ రెడ్డి? ప్రధాని మోదీతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులను కలిశారు. అంటే ఇక ఢిల్లీ పర్యటన ముగిసినట్లయినా ఇంకా ఎవరైనా ముఖ్యులను కలిసే అవకాశాలు ఉన్నాయా? పార్లమెంటు ఆవరణంలోనే ఇటు కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఇటు రాహుల్ గాంధీ, ఇతర కేసీ వేణుగోపాల్ తో పాటు మరికొంతమంది ముఖ్యమైన కాంగ్రెస్ నేతల్ని కూడా ఆయన పార్లమెంట్ ఆవరణంలోనే కలవబోతున్నారు. అదేవిధంగా ఇటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అదేవిధంగా ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లను కూడా కలిసి ఆయన ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కి ఆహ్వానాన్ని ఇవ్వనున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి. ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పార్లమెంట్ లో మోదీతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు రావాలంటూ కూడా ఆహ్వానాన్ని అందించారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అలాగే వీరి మధ్య పలు అంశాలకు సంబంధించి కూడా నేతలు చర్చించినట్టుగా తెలుస్తోంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తోనూ రేవంత్, అలాగే భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పార్లమెంట్ ఆవరణలో మోదీతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. పలు అంశాలకు సంబంధించి ఈ నేతల మధ్య చర్చకు వచ్చింది. అలాగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సుకు రావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు.